ఒక బొమ్మలాటలో కీలుబొమ్మలాగా మనం ఆడుతున్నాం. మనం మాత్రమే దాన్ని ఆనందిస్తున్నాం. మనం దాని ఆకర్షణలో ఎంతగా లీనమైపోయామంటే దానిలో మనం గట్టిగా పాతుకునిపోయి ఉన్నాం. ఆ ఆకర్షణల నుండి బయటపడాలనే ఆలోచన ఎప్పటికైనా కలిగినట్లయితే మనం చిక్కుకొని ఉన్న ఆ బంధం మరింత బలంగా మారి పాశంలా మనల్ని కట్టిపడేస్తుంది. దాన్నుండి బయటపడాలని మనం ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తే అది మరింతగా బిగిస్తుంది. మన ప్రయత్నాలన్నీ వృధా అవుతాయి. ఆకర్షణీయమైన ఈ వినోదం మన దృష్టిని తన నుండి పక్కకి మరల్చనీయదు. దాన్నుండి బయటపడగలిగే మార్గం ఒక్కటే ఉంది. అదేమిటంటే దాని మూల కారణాన్ని పరిగణించి దాన్నే పరతత్వంగా భావించాలి. మనం దాని మూలాన్ని గురించి పదే పదే ఆలోచిస్తే ఆ భావమే మన హృదయంలో బలంగా స్థిరపడుతుంది. దానినే స్మరణ అనుకోవచ్చు. కానీ ఇది మూలంతో కలపబడింది కనుకనే మన ఆలోచన పరతత్వం వైపు వెడుతుంది. దీన్నే మనం ధ్యాన సాధనల వల్ల వృద్ధి చేసుకుంటాం. మనం అలా చేయటం ప్రారంభించినప్పుడు ఆ మూలము నుండే సహాయం క్రిందకి ప్రవహిస్తుంది. నీవు దానితో సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు బాహ్య ఆకర్షణలు వాటంతట అవే మాయమవుతాయి. నీవు అభ్యాసం చేయటానికి నిర్ణయించుకోవటం మంచిదే, కానీ అది సఫలం కావడం కూడా నీపైనే ఆధారపడి ఉంది. సత్తత్వం యొక్క భావం నీలో గాఢమైన ముద్రను వేసినట్లయితే ధ్యానం దానంతట అదే మొదలై తీరుతుంది.